అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అమృతాపురం గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామంలో పర్యటించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆశాదేవి మాట్లాడుతూ రైతులను కలుసుకుని వారి ఇబ్బందులను తెలుసుకుంటూ కావలసిన సహకారాన్ని అందించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. మెరుగైన యంత్ర సామాగ్రి వాడడం వల్ల ఫలితాలుంటాయన్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారి పి సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ బైలపూడి రామారావు, ఎంపీటీసీ సింగంపల్లి శ్రీనివాసరావు, సింగంపల్లి ఇరుకునాయుడు, వెన్నెల చంద్రరావు, వెన్నెల రాంబాబు, వెన్నెల దేవుడమ్మ, గడ్డి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొలం పిలుస్తుంది అనే భాగంగా అమృతాపురం విలేజ్ సబ్బవరం మండలానికి వచ్చినాను. ఈరోజు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొలం పిలుస్తుందిలో ముఖ్యమైన భాగము రైతులకి చేరువలో ఉండి ఏ పనులు చేయాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ అమృతాపురంలో అయితే హార్వెస్టింగ్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. అందులో ఎలా చేసుకున్న తర్వాత ప్రొక్యూర్మెంట్కి ఎలా వెళ్ళాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. రెండో విషయము నిన్నే గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఈ స్టబుల్స్ రెండోది చెరుకు కానీ వరి కానీ మిగిలిపోయినవి మంట పెట్టకుండా లేకపోతే కాల్చివేయకూడదని చెప్పారు. దాని యొక్క ఎందుకు అలా చెప్తున్నారంటే అది వాయు కాలుష్యము మంచుతో కూడిన తర్వాత మనుషులకి చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. అంతేకాకుండా భూమికి కూడా అంటే ఏదైతే పొలం కింద ఉందో దానికి సారవంతమైనంతా పోయి అది కూడా ఒక పొల్యూషన్ గా ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని కూడా ఈ రోజు 2 రోజుల్లో ఈ వారం చేయమని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎరువుల విషయం దగ్గరకు వచ్చినా కూడా మనకి ఎరువులకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. మనకి 15,360